మెచ్చాను. ఈరోజు ఏంటంటే గోంగూర పులిహార గోంగూర పెడుతున్నా. ఇప్పుడైతే ఇది 2 కట్టలు తీసుకుంటే నాకు 1/2 కేజీ మోయిన వచ్చిందనమాట. బాగా వచ్చింది. తోటోళ్ళు కట్టలు అమ్మారనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఈరోజు అయితే మంచిగా పులిహార గోంగూర తయారు చేసుకున్నాం. టేస్ట్గా సూపర్గా గోంగూరని అయితే కడిగి మంచిగా ఆరబెట్టాను. ఇది బాగా ఆరిపోయిన తర్వాత మనం వేయించుకొని మిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ వేసి మంచిగా గోంగూర పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇదిగో చూడండి, గోంగూర అయితే శుభ్రంగా ఆరిపోయింది. మంచిగా పొడి పొడిలో ఆడుతుంది. దీంట్లో ఇప్పుడు నూనె వేసి వేయించుకోవడమే. ఇదో మెంతులు ఆవాలు వేసాను. ఇప్పుడు ధనియాలు అయితే వేస్తున్నా. ధనియాలు జీలకర్ర కూడా వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి, పొడి చేసుకోవాలి. వీటిని ఎండుమిరపకాయలు, చింతపండు గుజ్జు మనకి ఎటుకు కావాల్సింది ఇదనమాట. నిలువ ఉంటుంది అన్నమాట ఎన్ని రోజులైనా. జీలకర్ర కూడా వేసేద్దాము. దోరగా వేయించుకోవాలి. వేయించుకొని మనకి ఫ్రెష్గా గోంగూర దొరికినప్పుడు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. మంచిగా దొరికినప్పుడు అంటే కట్టలు పెద్ద పెద్ద కట్టలు అయితే మనకు బాగా కలిసి వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఆల్రెడీ చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టి పెట్టాను. ఇది చూడండి. ఇప్పుడు ఈ ధనియాలు దోరగా వేయించుకొని మిరపకాయలు కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పొడి చేసుకొని ఈ గోంగూరను కూడా వేయించుకోవాలి. కూడా వేయించుతున్నాను. వేయించి ఇది మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. దంచుకొని అయినా దంచుకోవచ్చు, కానీ మిక్సీ అయినా పట్టుకోవచ్చు. బాగుంటుంది. మరింత పచ్చడి అయితే రుబ్బుకుంటే బాగుంటుంది. ఇది మేము సేల్స్కి కూడా పెడుతున్నాం ఈ గోంగూర పచ్చడి. ఆల్రెడీ పోయినసారి వీడియో తీస్తే ఏమైందంటే ఆ వీడియో నా సెల్ పాడైపోయినప్పుడు పోయిందనమాట. ఇవి సేల్స్కి మేము ఈ మధ్య చాలా సార్లు చేసి సేల్స్కి ఆర్డర్ పెట్టుకోండి, మేము సేల్స్కి కూడా ఇస్తున్నాం అన్నమాట. ఈ గోంగూర పులిహార గోంగూర మీకు ఏ ఆకులు కావాలన్నా, మెత్తగా కావాలన్నా, ఎలా కావాలన్నా పంపిస్తాం అన్నమాట. ఆర్డర్ మీనైనా లేదా మన ఇంటికి వచ్చి తీసుకున్నా తెలిసిన వాళ్ళు అయితే ఎలా అయినా ఓకే. మనమైతే బాగానే సేల్స్కి బాగా పచ్చళ్ళన్నీ పెడుతున్నాం. మీకు ఏం కావాలన్నా ఇస్తాం అన్నమాట. అన్నీ రెడీ చేసి పెడుతున్నాము. కొన్ని చెప్పిన వాళ్ళకి ఆర్డర్లు మేము చేసి ఇస్తున్నాము. అలా అంటే గోంగూర కూడా ఇలా ఆకులుగా మంచిగా వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకొని మగ్గించుకుంటే బాగుంటుంది అన్నమాట, గంజిగా లేకుండా. ఆర్డర్ మీద ఎన్ని కేజీలు కావాలన్నా చేసి ఇస్తాము. మంచి గోంగూర మీకు నచ్చితే మన పచ్చడి చూడండి. నేను ఆల్రెడీ ఈ మధ్య చాలా 5-6 కేజీలు పెట్టించాను అన్నమాట వేరే వాళ్ళకి. అంటే ఒకే పచ్చడి కాదు, అన్ని రకాలు పెడుతున్నాం. మీకు ఏం కావాలంటే అది కారపొళ్ళు, ఒక 10 రకాల కారపొళ్ళు చేస్తున్నాము, పచ్చళ్ళు పెడుతున్నాము, అన్నీ అన్నమాట. మీకు కావాల్సిన పచ్చడి చెప్తే మేము పెట్టిస్తాము. లేదా మేము రెడీ చేసుకున్న ఈ చికెన్ పచ్చడి అయితే డైలీ తీసుకెళ్తూనే ఉంటారు. కారపొళ్ళు తీసుకెళ్తారు బాగా. ఇదన్నమాట. చూడండి, బాగా మగ్గింది. ఇంకా కొంచెం మగ్గించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా గంజి అయిపోకుండా ఇలా ఆకులు ఉండాలన్నమాట. ఉంటే మనకు పచ్చడి బాగా ఆకులుగా ఉంటుంది. గంజిగా అయితే మెత్తగా అయిపోద్ది. కొంచెం ఆకులు కావాలనుకుంటే ఆకులు, లేదు ఒక్క ముక్కగా తిప్పుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఈ పదార్థాలన్నీ వేసి మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు ఇవి మొత్తం వేసి చింతపండు గుజ్జు, కల్లుప్పు మిక్సీ పట్టింది ఆల్రెడీ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరపకాయలు వేయించి పెట్టాను, గోంగూర వేయించి పెట్టా, చిన్న ఉల్లిపాయలు ఒలిసి పెట్టా. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, గోంగూర పచ్చడి సూపర్గా అయిందనమాట. ఆకులు ఉంది, ఇలా కొంచెం మెత్తగా అలా అన్నమాట. అంటే ఒక్క ముక్కగా కొంత ఆకు తీసి కలిపేసాను. ఇలా ఒక్క ముక్కగా వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసా. ఈరోజు మాది బంగాళదుంప ఫ్రై, గోంగూర సూపర్ టేస్ట్గా ఉండే.
మంచి గోంగూర పచ్చడి, క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రై. చూడండి, తాలింపులో చిన్నుల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు. ఇంకా తాలింపు బాగా వేగుతుంది. ఎక్కువ నూనె వేసుకోవాలి కొంచెం, అంటే బాగా కలిసేలాగా నూనె ఉండాలన్నమాట. నిలువ పచ్చడి కాబట్టి సూపర్గా ఉంది. మనకి ఈ తాలింపులోనే పచ్చడి వేసుకుంటే ఈ పచ్చడిలోకి ఈ తాలింపు అంతా పట్టిద్ది అనమాట. పట్టినప్పుడు టేస్ట్ బాగా వచ్చిద్ది, మంచి టేస్ట్ వచ్చిద్ది. మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ఆర్డర్ చేసుకోండి. మేము ఎక్సలెంట్ పచ్చళ్ళు పెట్టి, ఏవైనా అల్లం పచ్చడి అయినా, గోంగూర అయినా, ఏవైనా సరే మీకు నచ్చిన పచ్చళ్ళు చెప్పండి, మేము చేసి ఇస్తాం అన్నమాట ఆర్డర్ మీద. ఈ వీడియో పోయిందని కేవలం చేయడం కోసమే ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నాను. మొన్నే చేసాము ఈ మధ్యకాలంలో చాలా పచ్చళ్ళు. మళ్ళీ ఆర్డర్ మేము చేద్దాంలే అని నేను ఇంట్లో చేసుకుంటున్నా. ఆకులు గోంగూరతోటి మంచి పులిహార గోంగూర చేశాను అన్నమాట. నిలువ పచ్చడి, మంచిగా నిలువ పచ్చడి చేశా. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే పుదీనా అయినా, కొత్తిమీర అయినా ఏదైనా చేసి ఇస్తాను అన్నమాట. క్రిస్పీ బంగాళదుంప ఫ్రై సూపర్గా, అందరికీ అంటుకుంటుందంట. అంటుకొచ్చి సూపర్గా వస్తుంది. చూడండి, చిప్స్ లాగా. నేను ఈ బాండీలోనే కొంచెం అన్నం వేస్తాను. ఎలా ఉండొచ్చు టేస్ట్ చేద్దాం. నేను ఇప్పుడే కదా చూస్తుంది, అన్నీ కొలతల ప్రకారం వేసాం కాబట్టి అసలు ఎలా ఉంది ఏంది అనేది తెలుసుకున్నాం మనం. టేస్ట్ అయితే చేసేద్దాం. చూడండి, ఆకులుగా గోంగూర బాగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కారం కూడా కరెక్ట్గా ఉంది. అసలు ఏమీ వేసే పని లేదు. బాగుంది పచ్చడి, కమ్మగా నోటికి టేస్ట్గా ఉంది, సూపర్గా ఉంది అన్నమాట. ఇలాంటి పచ్చళ్ళు మీరు చేసుకొని తిని చూడండి. సమ్మర్లో అన్నీ నిలువ పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ రెడీగా ఉంటే మనం కొంచెం వేసుకొని బాక్స్లో పెట్టుకొని, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, బాక్సులు తీసుకెళ్ళే వాళ్ళు, క్యారేజీలకు పని ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అవసరమే.